వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాలాపూర్, రాపోల్ గ్రామాలలో ఇండస్ట్రియల్ పార్క్ వల్ల భూములు కోల్పోతున్న రైతులు రోడ్డు పాలవుతున్నారని, వెంటనే ఇండస్ట్రియల్ పార్క్ని వెనక్కు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ రెండు గ్రామాలలో రైతులకు వ్యవసాయం తప్ప వేరే దిక్కు లేదని అన్నారు. కొంతమంది రైతులకు పట్టాలు రాని వారికి పాస్బుక్లు ఇచ్చి శాశ్వతంగా వ్యవసాయం చేసుకునే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ప్రజల తరపున మేమందరం కూడా ఒక్క రైతు భూమి కూడా పోకుండా ఎంతవరకైనా పోరాటం చేస్తామని తెలిపారు. మంచిగా కొట్లాడదాం, మన భూమి మనం కాపాడుకుందాం తప్పకుండా. యథార్థంగా ఉంటుంది. ఏముంది ఎలక్షన్ లేదు, ఇప్పుడు ఎలక్షన్ లేదు, ఏం లేదు, మనకు భూమి కావాలి, మన భూమి మనకు కావాలి. మరి ఎక్కడ పోతుంది సార్? మేము ఒకవేళ వండుకొని ఒకవేళ వండుతుంది సార్. పంట ఉన్నదంటే 4 రూపాయలు పడితే భూమి ఉన్నదంటే ఇస్తారు. ఇప్పుడు ఇది పోయినాక ఎవరైనా అప్పగితే కూడా ఒక భయం ఉంటుంది అమ్మడు. ఏడిపోయి బతకాలి మేము, ఏం చేస్తాము? నా కొడుకు 2 ఆడపిల్లలు ఉన్నారు. నా కొడుకు చచ్చిపోయింది, నా కోడలు ఉన్నది, నా కొడుకు పిల్లలు 2 ఉన్నారు ఆడపిల్లలు. మేము ఎట్లా బతకాలి? ఇక మీ దయ మీ ధర్మం. బతుకులేము అదే భూమి మీద వాళ్ళు చెప్పినప్పటి సంది రాత్రి కొనుక్కు నిద్ర అలాంటిది ఏది లేదు. తీసుకుంటే ఒకటేసారి అప్పుడే పట్టుకొని తీసుకుంటే బాగా, కానీ ఇది రోజు సంపడు కన్నా ఈ మందు నేను ఫోన్ లేపలేను. మా భార్య చనిపోయినాయమని అప్పుడే ఎఫెక్ట్ అయింది సార్. ఇది ద్రోహము, అన్యాయము ఏదో కానీ ఇది మాకు మీరు దయచేసి మా తరఫున కొట్లాడగలని కోరుతున్నాను. రాపోల్ మరియు కాలాపూర్ గ్రామంలో ఏదైతే ప్రభుత్వ భూమితో పాటు పట్టా భూమి కూడా ఒక ఇండస్ట్రియల్ పార్క్ మీద ఏదైతే నోటిఫికేషన్ చేసిండ్రో దీన్ని వెంబడే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే ఈ 2 గ్రామాలలో కూడా మొత్తం కూడా ఉపాధి అనేది ప్రజలందరూ కూడా వ్యక్తిగతంగా వాళ్ళు వ్యవసాయం తప్ప వేరే ఆధారం లేదు. కాబట్టి ఉన్నటువంటి ప్రభుత్వ భూమి కానీ ప్రైవేట్ పట్టా ల్యాండ్లు అంతా కూడా టోటల్గా వ్యవసాయం జరుగుతుంది. ఇక్కడ గుట్టలు కానీ రాళ్ళు ఉన్నటువంటి భూములు అన్నీ కూడా సారవంతమైనటువంటి వ్యవసాయ భూమి. కాబట్టి ఈ నోటిఫికేషన్ ఎంబడే రద్దు చేయాలి. దాంతోపాటు కొంతమంది రైతులకు ఇంకా పట్టాలు రాని వాళ్ళు ఉన్నారు కూడా, వాళ్ళకు కూడా పాస్బుక్లు ఇచ్చి మరి వాళ్ళు శాశ్వతంగా వ్యవసాయం చేసుకునే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు వేరే ఉపాధి లేదు. భూమి ఉన్నటువంటి వాళ్ళు వ్యవసాయం చేసుకోవాలి, భూమి లేనటువంటి వాళ్ళు కూలికి పోవాలి. కాబట్టి ఎక్కడ కూడా వేరే వాళ్ళకి ఆధారం లేదు. కాబట్టి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెంబడే బేషరతుగా వాపసు తీసుకోవాలి. లేకపోతే ప్రజల తరఫున మేమందరం కూడా వారి భూమి పోకుండా పోరాటం చేయనికే ఎంతవరకైనా సిద్ధంగా ఉంటామని ప్రభుత్వానికి తెలియజేస్తూ మరి తొందరపాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మీకు అందరూ కూడా తెలియజేస్తాం.